హలో ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని రగిలించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. ఏ స్ఫూర్తిని ఆయన రగిలించారు అంటే, తనకి తానుగా నిలబడాలి, తనకి తానుగా నిర్ణయాలు తీసుకోవాలి, తనకి తానుగా ముందడుగు వేయాలి, తనకు తానుగానే ఎదగాలి, తన విషయంలో జరిగే ప్రతి సంఘటనకు దాని యొక్క ఫలితానికి తానే బాధ్యుడునన్న స్పృహ సంపూర్ణంగా ఉండాలి అనే విషయంగా ఆది గురువు పత్రిజీ మనందరిలోనూ స్ఫూర్తిని రగిలించడం జరిగింది. ఇది ఎంత అద్భుతమైనటువంటి మేలుకొల్పో కదా. ఎంత గొప్ప మేలుకొల్పునిచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లో ప్రతి పేజీలోనూ పత్రిజీ అందించినటువంటి ఆ రసామృతాన్ని మనం అందుకుంటున్నాము. ఇప్పుడు మనం 20వ పేజీలోకి వెళ్తున్నాము. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, we have to come out of our verbal level activity, our mind level activity, and our intellect level activity into pure consciousness, that is meditation అని చెప్తున్నారు. అసలు మనలో ఎలా ఉంటుందంటే, ధ్యానం అన్న పదానికి ఎన్నో డెఫినేషన్స్ ని ఎంతో మంది ఇచ్చారు ఫ్రెండ్స్. ధ్యానం అనేది పత్రి సార్ ఎలా చెప్తారంటే, ఒక సూత్రంగా ధ్యానం నిర్విషయం మనహ అని చెప్తారు. అంటే నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అనేది పత్రిజీ ఎప్పుడు ఆయన ఆచరించి చెప్పిన సూత్రం ఫ్రెండ్స్. అది ఎంత మనలో ఆ ఎలా అంటే, మన కంటి ముందు జరిగిన దాని పట్ల ఒక ఎమోషన్ పరంగా ఏది స్టార్ట్ అవ్వకుండా, రైజ్ అవ్వకుండా ఉంటుందో, సైలెంట్ గా ప్రశాంతంగా ఉంటుందో, ఆలోచనకి ఆలోచనను అల్లకుండా, మాటకు మాటని అల్లకుండా ఎక్కడికక్కడ కంప్లీట్ అయిపోతా, ఎలా అయితే ప్రశాంతమైన సరస్సు లాగా, సముద్ర గర్భం లాగా ఉండగలుగుతుందో దానిని ధ్యానం అంటారని పత్రిజీ చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 20వ పేజీలో ఉన్నదాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది ఏంటంటే, ఇది ఇంకొక కోణం నుండి ఏం చెప్తున్నా అంటే, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ వెర్బల్ లెవెల్ యాక్టివిటీ. అంటే మన మాటల ద్వారా ఎటువంటి చర్యలను, నోటి ద్వారా చేస్తున్నటువంటి చర్యలను మనం ఆపివేయాలి, దాని నుండి బయటకు రావాలి. భౌతికంగా చూసి, భౌతికంగా విని, భౌతికంగా మాట్లాడటం అనేది అది వెర్బల్ లెవెల్. నోటితో ఎప్పుడైతే ఒక మాటగా తీసుకొస్తున్నామో అది వెర్బల్ లెవెల్ యాక్టివిటీ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆ చర్య అవుతుంది. ఆ చర్య నుండి మనం బయటకు వచ్చి తీరాలి. కమ్ అవుట్ ఆఫ్, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అని మనం బయటకు వచ్చి తీరాలన్నమాట, బయటికి రావాలి. అలాగే మన మైండ్ లెవెల్ యాక్టివిటీ కూడా, అంటే మానసికంగా ఆలోచనల పరంగా అది దాని ఇష్టారాజ్యంగా మల్టీ వేస్ లో అది వెళ్ళిపోతా ఉంటుంది. ఊహించలేనంత వేగంగా అది వెళ్ళిపోతా ఉంటుంది. ఆ యాక్టివిటీని ఆపాలి. ఆపేసి దాని నుండి బయటకు రావాలి. మనం వెర్బల్ లెవెల్ యాక్టివిటీ నుండి బయటికి రావాలి. అంటే మాట ద్వారా ఏ చర్యనైతే మనం చేస్తాం దాన్ని బయటికి రావాలి. తర్వాత మైండ్ లెవెల్ యాక్టివిటీ, ఆలోచనల ద్వారా ఏ చర్యను చేస్తున్నామో ఆ చర్య అక్కడ ఏం జరుగుతుందో దాని నుండి బయటికి రావాలి. దాని తర్వాత ఇంటలెక్ట్, అంటే బుద్ధిపరంగా ఏ చర్య అయితే జరుగుతుందో దాని నుండి బయటికి రావాలి. వాక్కు ద్వారా, ఆలోచనల ద్వారా, బుద్ధి ద్వారా ఏ చర్యలు అయితే జరుగుతున్నాయో ఈ మూడింటి నుండి మనం బయటకు వచ్చి మనం ప్యూర్ కాన్షియస్నెస్, అంటే శుద్ధ చైతన్యంలోకి ప్రవేశించాలి ఫ్రెండ్స్. దానినే ధ్యానం అంటారని చెప్తున్నారు సార్. అదే ధ్యానం అంటే అని చెప్తున్నారు. మన మాటల ద్వారా, వాక్కు ద్వారా, ఆలోచనల ద్వారా
బుద్ధి ద్వారా చేస్తున్నటువంటి చర్యల నుండి బయటికి వచ్చి శుద్ధ చైతన్యంలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అదే ధ్యానం అని ఇందులో పత్రిజీ చెప్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా ఆ స్థితి, బుద్ధ స్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చెప్పే ఊరికే చెప్పేసి ఊరికే వినేస్తే అది ఏ మాత్రం కూడా అర్థం కాదన్నమాట. ఇటువంటి ఆత్మ సత్యాలను అనంతంగా మన రహదారిలో పరిచినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.